రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చదవండి. శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదము. ఏంటంటది మీకు అర్థమైందా? ఆ మాట అర్థమైందండి. అక్కడ రాసింది శ్రమల యందు కూడా ఏం చేస్తారట ఈయన? మనం అతిశయపడతామండి శ్రమల్లో. ఏదైనా శ్రమ వచ్చింది అనుకోండి, మందిరానికి ఇంటికి వెళ్ళగానే భర్త ఫాట్ మనోడు కొట్టాడు అనుకోండి, మందిరానికి వెళ్తావు నువ్వు యేసుప్రభువుని అంగీకరిస్తావు అనగానే అతిశయపడతారు ఎవరైనా? భోజనం మానేసి భర్తను ఒక 10 తిట్లు తిట్టేసి, అంటే పైకి అనకపోయినా మనసులో తిట్టేసి దుఃఖపడుతూ ఏడుస్తూ కష్టాలన్నీ నాకే, ఇబ్బందులన్నీ నాకే అని చెప్పి చాలా కృంగిపోతావేమో. ప్రభు గురించి ఒక మాట అంటే కొన్నిసార్లు కృంగిపోతామేమో. కానీ పౌలు భక్తుడు అంటున్నాడు, నేను క్రీస్తు బిడ్డను కాబట్టి ఆయన నిమిత్తం నాకు ఏ శ్రమ వచ్చినా ఆ శ్రమలో కూడా నేను ఏం చేస్తాను? అతిశయపడతాను. కారణం తెలుసా? ఆ శ్రమలు అనేవి నాకు పరోక్షంగా వస్తున్న ఆశీర్వాదాలు కనుక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. డూ యు నో దట్ డియర్ ఫ్రెండ్, కొన్నిసార్లు ఆశీర్వాదాలు శ్రమల రూపంలో మన దగ్గరకు వస్తాయట. హల్లెలూయా. అందును బట్టే క్రైస్తవునికి శ్రమలు మంచివే, మరక మంచిదే అట. ఎప్పుడు? ఆ డిటర్జెంట్ ఉన్నప్పుడట. టీవీలో యాడ్ ఇస్తున్నారు కదా, మరక మంచిదే, ఎందుకంటే మా సబ్బు ఉంది కాబట్టి, మా డిటర్జెంట్ పౌడర్ ఉంది కాబట్టి మీ కుర్రోడు బురదలో దొర్లేసిన మీరు కొట్టకండి, మా సబ్బెట్టి రుద్దేయండి, ఏమవుతాయి? తెల్లగా అయిపోతాయి. ఆ మరక ఉంది కాబట్టి మా సబ్బు ఎంత బలంగా వాడబడుతుందో తెలుస్తుంది కాబట్టి మరక మంచిదే అంటున్నారు కొంతమంది. శ్రమలు మంచివే. కారణం ఏంటో తెలుసా? క్రైస్తవ జీవితంలో ఆశీర్వాదాలు కొన్నిసార్లు శ్రమల రూపంలోనే మన గడప తొక్కుతాయి. నమ్ముతున్నారా ఈ మాట మీరు? ఈ రోజున ఇంత గొప్ప ఆశీర్వాదకరమైన స్థలంలో మనం కూర్చున్నామంటే దీని వెనకాల శ్రమ ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. మనం ఆరాధించే స్థలం పాడు చేయబడినప్పుడు, లేదా కొన్నిసార్లు మనం అవమానించడానికి కొంతమంది ప్రయత్నం చేసినప్పుడు, ఆ శ్రమలో నుండి దేవుడు ఎంత ఆశీర్వాదాలకు మనం నడిపించాడు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ జాన్ వెస్లీ దేవుని కోసం ఎదుర్కొనే ప్రతి నింద, దేవుని కోసం పొందే ప్రతి అవమానం, దేవుని కొరకు ఎవరైనా సరే ఒక తప్పుడు మాట అతని మీద మాట్లాడుతుంటే అవి నాకు పరోక్షంగా వచ్చే ఆశీర్వాదాలే తప్ప నన్ను కృంగదీసే శ్రమలు కాదో. ఏనాటికి కూడా క్రైస్తవుడు కృంగిపోవడానికి వీల్లేదు శ్రమలను బట్టి. కారణం ఏంటో తెలుసా? ఆ శ్రమలు వారికి మారు వేషాల్లో వచ్చే ఆశీర్వాదాలు. ఎంతమంది నమ్ముతున్నారు? నిజంగా ప్రాక్టికల్గా మీరు ఈ విషయాన్ని రుజువుపరచగలిగితే గొప్ప కార్యాలు మీ జీవితంలో చూస్తారు. శ్రమ మంచిదే. కొన్నిసార్లు దేవుడు శ్రమలో మన జీవితంలోకి అనుమతిస్తాడు, మన విశ్వాసాన్ని పరీక్షించడానికి. శ్రమలో మన జీవితంలో అనుమతిస్తాడు, మనల్ని ఇంకా మెరుగుపెట్టడానికి. శ్రమలో మన జీవితంలో అనుమతిస్తాడు, మనల్ని సరైన విధానం నిలబెట్టడానికి. శ్రమలో మన జీవితంలో అనుభవిస్తాడు ఆశీర్వాదం యొక్క విలువేంటో మనం తెలుసుకోవడానికి. డూ యు నో దాట్? నేను శ్రమల యందు కూడా ఏం పడుతున్నాను? నేను పౌలు పడిన శ్రమలు మామూలు శ్రమలు కాదు. కానీ ఎక్కడా కూడా పౌలు నేను ఇన్ని శ్రమలు పడుతున్నాను కాబట్టి ఇక సెలవు అన్నాడండి ఎక్కడైనా? నేను పరిచర్య మానేస్తున్నాను, ఇన్ని శ్రమలు ఉంటాయి అనుకుంటే నేను రాకపోతానండి అని వెనక్కి వెళ్ళిపోయాడా? హీ నెవర్ టర్న్ బ్యాక్ ఫ్రమ్ ద కాలింగ్ దట్ హీ రిసీవ్డ్ ఫ్రమ్ గాడ్. దేవుని ద్వారా పొందుకున్న పిలుపు, దేవుని నుండి ఇవ్వబడిన దర్శనం ఏదైతే ఉందో, ఏనాడు కూడా ఆ దర్శనం నుండి ఒక్క అడుగు కూడా పౌలు మహాశయుడు వెనక్కేయలేదా? కారణం ఏంటో తెలుసా? అతడు పొందుకొనబోయే బహుమానం యొక్క విలువేంటో అతనికి తెలుసు కాబట్టే ఏహలోక శ్రమలు తనకు ఎన్నదగినవిగా కనబడలేదు, కన్సిడర్ చేయడానికి కూడా విలువ లేనివిగా ఎంచుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? అతడు పొందబోయే విశేషమైన బహుమానం చాలా గొప్పది కనుక. హల్లెలూయా. ఈరోజు నువ్వు క్రీస్తు ప్రభు కొరకు ఎదుర్కొనే నింద, అవమానం, నీ చుట్టుపక్కల వారు నిన్ను గురించి మాట్లాడుకునే చెడ్డ మాటలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి నువ్వు అధైర్యపడక్కర్లా. అవన్నీ కూడా నీ బ్యాంక్ అకౌంట్లో వేయబడుతున్న డిపాజిట్స్ అన్నమాట. అవన్నీ కూడా ఏమాత్రం చింతపడద్దు, వరి అవ్వద్దు. ప్రభు నిలబెడతాడు, గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఏనాడు కూడా శ్రమ వచ్చిందని కృంగిపోవద్దు. సాధు సుందర్ సింగ్ ప్రభువును అంగీకరించాడని తన తండ్రి షేర్ సింగ్ అన్నాడు, నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు ఇవ్వనన్నాడు. చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదండి, చిల్లి గవ్వ కూడా ఇవ్వనన్నాడు. ఇప్పుడు వెళ్ళారా? సుందర్ సింగ్, డాడీ నువ్వు ఆస్తి ఇవ్వకపోతే ఎలా కుదురుతాడు డాడీ? యేసు ప్రభు ఏముంది వదిలేస్తానులే, ఆస్తి పోగొట్టుకుంటానా ఏంటి అని దగ్గరికి వెళ్ళా. సుందర్ సింగ్ చెప్పిన మాట ఏంటో తెలుసా?
నా దేవునితో నువ్వు ఏ ఆస్తిని సమానం చేస్తావు నాన్న? నీ దృష్టి ఎప్పుడు వాటి మీదే ఉంది. నువ్వు ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తావు కానీ నీ దృష్టి ఎప్పుడు దేవుని ఔన్నత్యం మీద ఉండదు. కానీ నా దృష్టి ఇప్పుడు దేవుని ఔన్నత్యం మీద మళ్ళింది. ఆయనతో సమానులైన వారు సమానం చేసేది భూమి మీద ఏదీ లేదు. ఈ భూమి మీద ఎంత ఆస్తి ఉందో నీది మాత్రమే కాదు, మనుషులందరి ఆస్తి కూడా ఒక చోట పెట్టి నా దేవుణ్ణి ప్రక్కన పెట్టి ఈ రెండిట్లో నీకు ఏది కావాలని కోరుకుంటే నేను కోరుకునేది నా ప్రభువునే. కారణం ఏంటో తెలుసా? ఆయన సకల ఆస్తి కన్నా గొప్పవాడు. ఇంకో మాటలు చెప్పాలంటే ఆయన సృష్టికర్తనే దేవుడు. దేవుడు నా మన స్తోత్రం కలుగునుగాక. ఇదంతా ఆయన చేసింది కాదా? ఇదంతా ఆయన సృష్టించింది కాదా? ఈ లోకంలో ఏ సంపదతో దేవుణ్ణి సమానం చేయగలవు? ఆయన ఉంటే నాకు చాలు. నిర్ణయం తీసుకున్నాడు గొప్ప కార్యాలు. మా అమ్మమ్మ చాలా సంవత్సరాల క్రితం ప్రభువుని నమ్ముకుందని మా తాత మెడలో మంగళసూత్రం లాక్కుని వెళ్ళిపోయాడండి. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావుగా, అతడే చూసుకుంటాడులే నీ బాగోగులన్నీ, నేనెందుకు నీకు అని చెప్పి వాస్తవానికి అతని జీవితం అంతా ప్రకదవ పట్టేసింది. బ్రాకెట్ అనే ఆటకు బానిసైపోయి ఎప్పుడు ఎలాగ దాటేద్దామని చూస్తూ ఉన్నాడు. ఇది ఒక అవకాశం దొరికిందనమాట. వెంటనే మెడలో మంగళసూత్రం కూడా లాక్కుని ఈ రోజున నీకు నాకు సంబంధం లేదని మా అమ్మమ్మను వదిలేసి వెళ్ళిపోయాడు మా తాత. కోట్లాది రూపాయల ఆస్తి అమ్మేశాడు. ఎవరికి ఇచ్చేసాడో తెలియదు, ఎటు పాడేసాడో తెలియదు. కానీ మా అమ్మమ్మ వాటి కోసం ఏం ఆశపడలే. జీరో. షీ బికేమ్ జీరో ఫర్ జీసస్. ప్రభు కోసం జీరో అయిపోయింది. కానీ దేవుడు మమ్మల్ని అలాగే ఉంచాడా? ఆ జీరోలాగిన దేవుడు ఉంచాడా? ఒక మాటలో చెప్పాలంటే ఆయన మనల్ని విస్తారంగా ఆశీర్వించాడు. దేవుడు నా మన స్తోత్రం కలుగునుగా. 10-15 మంది బంధువులు, లేదని ఒక 25 మంది బంధువులు మా అమ్మమ్మను వదిలిపెట్టారు. వేరా రాఘవమ్మ, నువ్వు యేసు ప్రభువును నమ్ముకుంటే మాతో మీకు పాలు పంపులు లేవంటే ఆ మందే పర్వాలేదండి, ఇబ్బంది లేదు, నా ప్రభు ఉంటే నాకు చాలండి. ఆయన నడిపిస్తాడు, బలపరుస్తాడు. శ్రమలు కోర్చింది, అవమానాలు ఎదుర్కొంది, నిందలు పడింది. 28 సంవత్సరాల వయసులో భర్త వదిలేసి వెళ్ళిపోతే అలాంటి స్త్రీ పడే నిందలు ఎలా ఉంటాయో కొంతమందికి తెలుసు. అవన్నీ సహించిన దేవుని కోసం ఈరోజు దేవుడు మమ్మల్ని వదిలిపెట్టాడా, విడిచిపెట్టాడా? నేను చెప్పగలను, ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున దేవుడు మాకు బంధువులను ఇచ్చాడు. ఈరోజు నేను ఎక్కడికి వెళ్తే అక్కడ హోటల్లో ఉండాల్సిన అవసరంలా, ఏ దేశానికి వెళ్ళినా దైవజనుడు మా ఇంట్లో ఉండండి, ప్రేమతో చూసుకునేవాళ్ళు, ఉద్యోగాలు సెలవులు పెట్టుకుని ప్రేమించేవాళ్ళు. ఎంత చక్కగా మా మీద ఆప్యాయత, ప్రేమ. కేవలం ఇది శారీరక బంధుత్వం కాదు, ఇది ఆత్మీయ బంధుత్వం. దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైంది. నేను కొన్నిసార్లు మీటింగ్స్ కోసం వెళ్ళి 3 రోజులు ఒక ఇంట్లో ఉండి మళ్ళీ తిరిగి వచ్చేస్తే ఆ ఇంటి యజమానులు ఫోన్ చేస్తారు, మా అబ్బాయి మీ మీద బెంగెట్టేసుకున్నాడండి వెస్లీ గారు, భోజనం చేస్తలేదండి మా వాడు, 5 సంవత్సరాలండి, మరి మీరు ఏం చేశారు ఆడికి తెలియదండి, ఆడు మీ మీద మనసు పెట్టేసుకున్నాడండి, భోజనం చేస్తలేదని ఒకసారి వీడియో కాల్లో హాయ్ చెప్పండి అని. ఎంతమంది చిన్న పిల్లలండి నన్ను అంతగా ప్రేమించడానికి కారణం ఏంటి? నాలో ఏదో గొప్పతనం ఉందని కాదు, నాలో యేసయ్య ఉన్నాడు కాబట్టి, నాలో ప్రభువు ఉన్నాడు కాబట్టి దేవుడు చేసిన కార్యాలు ఎంత గొప్పవి. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? ప్రభునందు ప్రియులరా, దేవుడు నేను విడిచిపెట్టేవాడు కాదు. శ్రమలలో కూడా అతిశయించే భాగ్యం కేవలం క్రైస్తవునికి మాత్రమే భూమి మీద ఉంది. ఈరోజు నువ్వు ప్రభు కొరకు ఏదైనా నిందపడుతున్నావా, అవమానించబడ్డావా, యేసయ్య కోసం ఏదైనా నష్టపోయావా, అది ఏ రూపంలోనైనా సరే బాధపడక, కృంగిపోవద్దు, గుండెలు బాదుకోవద్దు. అది నీకు ఆశీర్వాదమే తప్ప అది నీ జీవితానికి ఎప్పుడు కూడా కీడు చేసేది కాదు. వన్ డే ఆర్ ది అదర్ యూ విల్ సర్టన్లీ రిసీవ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ దాట్. దేవుడు నేను నిలబెడతాడు, అద్భుతాలు చేస్తాడు.